ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న పాట పాడుకుందామండి. అగ్నిజాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్నిజాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగర, చూచుచున్న దేవుడవు నీవేసయ్యా. చూడముచ్చటాయని సుకుమార శుమములైన నీ నేత్రాలంకృతము. ఇది దేవుని వాగ్దానం మనం చూసుకుందామండి. యెషయా 45వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం. నా ఎదుట ప్రతి మోకాళ్ళు వంగుననియు, ప్రతి నేలక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ప్రతి మొఖాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రపంచాల్లో ఉన్న ప్రజలు కూడా ఆయన ఎదుట ఒకరోజు వస్తుంది. ఆయన ఎదుట ప్రతి మొఖాళ్ళు వంగాల్సిందే. ప్రతి నేలకు కూడా ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకోవలసిన రోజు కూడా ఉన్నది అని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడండి. మరి నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు నోటి నుండి వచ్చిన మాట ఏది కూడా వ్యర్థం కానేరదు. కాబట్టి ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాలు మరి పెట్టి మనం ప్రార్థన చేద్దాం. అదే చెప్తున్నాడు దేవుడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నేలక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాడంట. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి నోటి నుండి వచ్చిన మాట నిరర్థకము కాదు కాబట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు. ఇట్టి మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.